బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కడప పటేల్ రోడ్లో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్త వేధింపులు తట్టుకోలేక ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. తట్టుకోలేకే ఆ ప్రాణాలను తీసుకున్నది ఆ యువతి. ప్రొద్దుటూరుకు చెందిన టెకీ షాజహాన్తో యువతికి నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ నుంచి ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ అలాగే చాటింగ్ జరుగుతూ ఉండేది. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి యువతికి వేధింపులు మొదలయ్యాయి. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వంటే ఇష్టం లేదని, నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదంటూ ఆ యువతితో షాజహాన్ చాటింగ్ చేసేవాడు. మొదట్లో జోక్ చేస్తున్నాడంటూ పట్టించుకోలేదు ఆ యువతి. కానీ పదే పదే అనడంతో మనస్తాపానికి గురై ఆ యువతి మృతి చెందింది. ఇంట్లో పోలీసులకు దొరికిన 12 పేజీల చివరి లేఖ. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు షాజహాన్ అలాగే ఆ మహిళకి సంబంధించిన ఫొటోస్ని మనం చూడొచ్చు. ఇటు ఎంతో హ్యాపీగా ఎంగేజ్మెంట్లో హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంతో అందంగా కూడా ఉంది ఆ అమ్మాయి. మరి షాజహాన్ తనని ఎందుకు అంతగా వేధించాడు, ఏ విషయం గురించి? అంతగా ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. చేసుకున్న తర్వాత అంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే ఉంది. 12 పేజీల్లో ఆ అమ్మాయి మరి ఏం విషయాలు బయటకి వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది చనిపోయే ముందు? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, ఇక్కడ ఆ కపుల్ని చూస్తే చాలా బ్యూటిఫుల్గా, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అంత మంచిగా ఉన్న అమ్మాయిని ఎందుకు అంతగా టార్చర్ చేశాడు షాజహాన్? 12 పేజీల లేఖలో ఇటు ఆ యువతి ఏం చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది? కళ్యాణ్, కాబోయే భర్త వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కడప నగరంలోని పటేల్ రోడ్లో చేసుకొస్తుంది. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వంటే ఇష్టం లేదంటూ కూడా ఒక రకంగా వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి లోనైనటువంటి రెహనా తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ గురేసుకుని ఆత్మహత్య చేసింది. అయితే ఇటీవల ఏదైతే ఫిబ్రవరి 15వ తేదీన రెహానాకు అదేవిధంగా పొద్దుటూరుకు చెందినటువంటి ఏదైతే ఐటీ ఉద్యోగి అయినటువంటి షాజహాన్ కు నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి కూడా వీరి మధ్య తరచుగా ఫోన్ సంభాషణలు జరుగుతుండేవి. అంటే తరచుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏదైతే తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వంటే ఇష్టం లేదు, దీన్ని చూస్తుంటే నాకు ఫీలింగ్స్ కలగట్లేదు అన్నటువంటి భావన అటు తరచుగా మాట్లాడుతున్నటువంటి. అంటే మొదట్లో మాట్లాడినప్పుడు తనను ఆట పట్టించేందుకు ఈ విధంగా చేస్తున్నాడని భావించినటువంటి ఆ యువతి ఆ తర్వాత పదే పదే ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా మనస్తాపం చెందింది. మనస్తాపం చెందినటువంటి రెహనా తను ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో తను ఎంఎస్సీ పూర్తి చేసుకుంది. ఎంఎస్సీ పట్టాను కూడా అంటే ఒక రకంగా గవర్నర్ చేతుల మీదుగా కూడా పట్టా అందుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా తన కూతురు ఆత్మహత్య చేసుకోవడం కూడా అటు తల్లిదండ్రులు కూడా తీవ్ర వేదనకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే తను ఆత్మహత్య చేస్తున్నటువంటి ఇంట్లో దాదాపు 12 పేజీల సూసైడ్ నోటు కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ సూసైడ్ నోట్ లో ఏముంది, అసలు ఆ సూసైడ్ నోట్ లో ఎలాంటి సమాచారం ఉంది, అదే విధంగా ఏమేమి అందులో ఉన్నాయన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు ఆ సూసైడ్ నోట్ లో ఏమేమి విషయాలు ఉన్నాయన్నటువంటి విషయం పైన కూడా అటు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమన్నప్పుడు కూడా రకంగా ఇష్టం లేనప్పుడు తొలుత ఏదైతే నిశ్చితార్థం సందర్భంగానే తనకు ఆ యూత్తో ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకుండా నిశ్చితార్థం జరిగిందేది కాదు. కానీ తను నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తన వ్యవహార శైలి అటు వింత ప్రవర్తన ఆ యువతిని ఒక రకంగా బలి తీసుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఏం జరిగింది, వీరి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏమేమి జరిగాయి అన్నటువంటి వాటిపైన కూడా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా వారి మధ్య జరిగినటువంటి చాటింగ్ సంభాషణ ఏదైతే ఉందో దాన్ని కూడా వెలికి తీసి ఆ తర్వాత దీనిపైన ఒక తీవ్రంగా అటు ఏదైతే చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కల్పిస్తున్నాయి కదా. అయితే కిషోర్, ఇటు ఆ మహిళకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు? ఇప్పటికే ఏదైతే రెహనా మొదటి నుంచి కూడా చదువులో చాలా బాగా చదువుకునేది, మంచి ప్రావీణ్యాలు, అంటే ఉత్తీర్ణత, అంటే తను ఎక్కడ ఏది పెట్టుకున్నా కూడా అంటే ఒక రకంగా కృషి పట్టుదలతో దేన్నైనా సాధించగలేదు. కాబట్టి ఒక రకంగా ధైర్యంతో ఉండేది. అంటే ధైర్యంగా ఉండేటువంటి నా బిడ్డ ఒక్క రకంగా తను వేధింపులు ఏదైతే తరచుగా ఈ విధంగా వేధించడం వల్ల నా కూతురు ఆత్మహత్య చేస్తుంది. అయితే ఈ విషయంలో
షాజహాన్ది తప్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా షాజహాన్ కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే నిశ్చితార్థం అయిన తర్వాత, ఏదైతే నిశ్చితార్థానికి ముందు తన కూతురుతో ఇష్టం లేదన్నటువంటి విషయాన్ని చెప్పింటే ఈ నిశ్చితార్థం కూడా చేసుకునే వాళ్ళం కాదు అని నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఫోన్ లో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు చాటింగ్ లో కూడా ఇంటే ఇష్టం లేదన్నటువంటి విషయం, అదేవిధంగా ఫీలింగ్స్ రావడం లేదు అంటే ఒక రకంగా ఏదైనా సాధారణ మహిళలు ఎవరైనా కొంత మనస్తాపం చెప్తారు. ఎక్కడైనా సరే మహిళలు ఎవరైనా సరే కొంత వాళ్ళు తీవ్ర వేదనకు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నా బిడ్డ వేదనకు గురై ఈ విధంగా ఆత్మహత్య చేస్తుంది కాబట్టి దీనికి కారణం అంతా కూడా షాజహాన్ కాబట్టి షాజహాన్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు పోలీసులను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం పైన ఇప్పటికే పోలీసులు కూడా అటు ఏదైతే చాటింగ్ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా లభించినటువంటి సూసైడ్ నోట్ను ఆధారంగా చేసుకొని షాజహాన్ ని కూడా 1-2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు షాజహాన్ తను వేధించడం వల్లే ఇటు ఈ మహిళ చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ మహిళ ఎంత అందంగా ఉంది, అందంగా ఉన్న ఆ మహిళని, ఆ యువతిని షాజహాన్ నాకు నువ్వు నచ్చట్లేదు, నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదు, నాకు ఇతర మహిళలు వేరే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వేరే మహిళలతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడా? ముందు నుంచే నాకు వేరే రిలేషన్షిప్ ఉంది అంటూ ఆ అమ్మాయికి కొంత ఫీడ్ చేసి పెళ్లి చేసుకొని ఇతర మహిళలతోనే ఉండాలని ప్రయత్నం చేశాడా? కానీ ఏది ఏమైనా కూడా ఎంతో అందంగా ఉన్న యువతిని తనని మరి అందంగా లేవు, నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదు అంటూ తను ఎలా మాట్లాడాడో అర్థం కావట్లేదు. మరీ ముఖ్యంగా పెళ్ళి అంతగా ఈ అమ్మాయి అంతగా ఒకవేళ నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా మరొక మహిళతో మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, తను ఇష్టపడిన మహిళనే పెళ్లి చేసుకోవచ్చు కదా, తినని వేధించాల్సిన అవసరం ఏముంది? ఇంత దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఉంది? ఈవెన్ ఆ యువతి కూడా మరి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ ఆ యువతి మరి ఈ వేధింపుల నుంచి తన తల్లిదండ్రులతో కానీ తన అన్నదమ్ములతో కానీ మాట్లాడి ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోయేది కదా, తన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మొత్తానికైతే ఏదో ఇతర కారణాలు కూడా ఖచ్చితంగా ఉండే అంటే ఆ అమ్మాయి కూడా ఒక 12 పేజీల లెటర్ని కూడా రాయడం జరిగింది. ఆ 12 పేజీల్లో మరి ఏం వివరాలని ఉంచిందో, ఆ 12 పేజీల వివరాల్లో మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే షాజహాన్ అలాగే యువతి మధ్య జరిగిన కాల్ కాన్వర్జేషన్స్ కానీ అలాగే ఆ చాట్లో ఆ నిజాలని బయటికి రావాల్సింది ఉంది. కఠినంగా షాజహాన్ని శిక్షించాలి, తమ కూతురు ఇలా చేసుకోవడానికి షాజహానే అన్ని రకాలుగా కారణం అంటూ ఇటు తల్లిదండ్రులు కూడా చెప్పుకొస్తున్నారు. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ప్రొద్దుటూరుకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాజహాన్ యువతితో నిశ్చితార్థం చేసుకొని ఆ నిశ్చితార్థం తర్వాత ఎంగేజ్మెంట్ నుంచి ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ అలాగే చాటింగ్, ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి మరి ఆ యువతిని వేధించడం, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ చాలాసార్లు పదే చెప్పుకుంటూ వచ్చాడు. మొదట ఆట పట్టిస్తున్నాడని అనుకుంది, కానీ నిజంగానే తనకి వేరే యువతులతో మరి సంబంధాలు ఉన్నాయా? పదే తనని హింసించడంతో ఇటు యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో పోలీసులకు 12 పేజీల తన చివరి లేఖ లభించింది. ఆ 12 పేజీలని ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేసుకొని షాజహాన్కి సంబంధించి ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి అన్నదానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.